హాయ్ ప్రైజ్ లార్డ్, ఎలా ఉన్నారు? 160 సంవత్సరాల క్రితం వేల్స్ అనే పట్టణంలో గొప్ప ఉద్యమం వచ్చిందని మీకు తెలుసా? ఆ సమయంలో చాలామంది మిషనరీస్ వాళ్ళ జీవితాన్ని సమర్పించుకొని భారతదేశానికి అస్సాం అనే ప్రాంతంలో ట్రైబల్స్ మధ్య పరిచయం చేయడానికి వచ్చారు. ఆ పరిచర్యలో ఒక కుటుంబం రక్షించబడింది, దేవుని ప్రేమను తెలుసుకుంది. ఇది గమనించిన ఆ ట్రైబ్ పెద్దలు ఆ కుటుంబాన్ని పిలిచి, నీ పిల్లలిద్దరిని విడిచిపెడతాం, నీ భార్యను విడిచిపెడతాం, నువ్వు దేవుణ్ణి అంగీకరించడం మానేసి ఎప్పట్లాగా ఉండు అన్నప్పుడు ఆయన నోట్ల నుంచి ఒక మాట వస్తుంది, ఐ హ్యావ్ డిసైడెడ్ టు ఫాలో జీసస్. వెంటనే ఆయన చూస్తుండగా వాళ్ళిద్దరి పిల్లల్ని బాణంతోనే పొడిచి చంపేస్తారు. ఇప్పటికైనా విడిచిపెట్టన్నప్పుడు, లేదు ఎవరు జాయిన్ అయినా అవ్వకపోయినా స్టిల్ ఐ విల్ ఫాలో జీసస్ అని చెప్పినప్పుడు భార్యాభర్తలు ఇద్దరిని చంపేస్తారు. ఇవన్నీ చూస్తున్న ఒక ఎల్డర్, ఆ యొక్క ట్రైబ్కి చెందిన ఆయన, ఏంటి ఇంత విశ్వాసం ఉందని ఆయన కూడా దేవుణ్ణి అంగీకరించడం మొదలెడతాడు. ఆయన చివరి దినాల్లో ఐ టు బిలాంగ్ టు జీసస్ అనే మాట పలికినప్పుడు ఆ యొక్క ట్రైబులందరిలోని దేవుడి పట్ల విశ్వాసం కలుగుతుంది. చూడండి, ఒక దర్శనం సరి అయినదైతే, ఒక వ్యక్తి యొక్క ఉద్దేశాలు ఖచ్చితంగా దేవుడికి ఇష్టకరంగా ఉంటే, వాళ్ళు చనిపోయినప్పటికీ ఆ దర్శనాలు దేవుడు కొనసాగిస్తాడు. 1959లో సాధు సుందర్ సింగ్ అనే మిషనరీ ఈ యొక్క మాటల్ని ఆధారం చేసుకొని ఒక పాట రూపకంగా ఆయన రచిస్తాడు. ఈ రోజుకి కూడా అమెరికా అసెంబ్లీ బుక్లో ఐ హ్యావ్ డిసైడెడ్ టు ఫాలో జీసస్ అనే పాట పాడుతూ ఉంటారు. ఈరోజు ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే, మనం చనిపోయిన మన దర్శనాలు, మన ఉద్దేశాలు, మన ప్రణాళికలు దేవుడికి ఇష్టకరంగా ఖచ్చితంగా ఉంటే అవి కొనసాగించడానికి దేవుడు ఎవరో ఒక వ్యక్తిని వాడుకుంటాడు. సో దేవుడి మీద ఆధారపడదాం. వెన్ యూ హ్యావ్ ఎ రైట్ విజన్, God will provide provisions. Thank you. God bless you.